విరజాజి మల్లె మొక్కలకు పైన వచ్చే చిగుర్లు ఏవైతే ఉన్నాయో అవి నల్లగా మాడిపోయినట్లు అయిపోవడము, అలాగే పురుగులు తినేసేయడము, పువ్వులు పూయకపోవడము, వీటికి కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా తెలుసుకుందాము. నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ ఉన్నాయి. అలాగే ప్లాంట్స్, అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయండి. ఈ బుష్ విరజాజి ప్లాంట్ కూడా మన దగ్గర సేల్కి ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, విరజాజిలో బుష్ వెరైటీ, క్రీపర్ వెరైటీ ఉంటాయని. ఇది బుష్ వెరైటీ అండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఆకుల కింద పెస్ట్ ఏ విధంగా ఉందో. మెయిన్ గా పైన వచ్చే చిగుర్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాగా మాడిపోయినట్లు అయిపోవడానికి కారణము మెయిన్ ఆకుల కింద అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉండడము, అంటే పచ్చ పురుగులు, ఆకు తినే పురుగులు ఉండడము. ఇంకొక రీజన్ వచ్చేసి ఫెర్టిలైజర్స్ లోపం అండి. అంటే ఫెర్టిలైజర్స్ తక్కువ అవడము, ఓవర్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ, అంటే మనం కావలసిన దానికంటే కూడా అధిక మోతాదులో ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కూడా ఈ విధంగా ఆకులు మాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. ఇంకొక మెయిన్ రీజన్ వచ్చేసి ఈ విరజాజి మొక్కలకి పైన బుడిపెల్లాగా అండి, అంటే బొబ్బర తెగుల్లాగా బుడిపెల్లాగా తెల్ల తెల్లగా ఉంటుంది. ఆ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. మీరు ఫస్ట్ ఇవన్నీ గమనించారు అంటే మొదట చేయవలసింది, మీకు ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందో మొత్తం కూడా హార్డ్ ప్రూన్ లాగా చేసేసేయండి. ఎక్కడా కూడా మీకు వీలైతే ఆకులు తీసేసేయండి, లేదంటే ప్రూనింగ్ చేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇవంతా కూడా నేను ప్రూనింగ్ చేశానండి. మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే ప్లాంట్ బలహీనంగా ఉండడం. అంటే ఈ ప్లాంట్ పెట్టి 4 సంవత్సరాలు అయిందండి. అన్ని సంవత్సరాలు అయిపోవడం వల్ల రూట్ బౌండ్ అయిపోయి ఉంటుంది. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే అది తీసుకోలేదు. దానివల్ల కూడా ఈ విధంగా పైన మాడిపోయినట్లు అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆకులు మొత్తం కూడా వీలైతే తీసేసేయండి, హార్డ్ ప్రూన్ చేసుకోండి. ఇప్పుడైతే వాటిని హార్డ్ ప్రూన్ చేసిన తర్వాత ఏం స్ప్రే చేయాలనేది చూద్దాము. ఇక్కడ స్ప్రేయర్ గురించి చాలా మంది అడిగారండి. నాది 5 లీటర్స్ స్ప్రేయర్. మామూలుగా స్ప్రేయర్ కి మనకు మామూలుగా హోల్ ఒకటి నాజిల్ ఉంటుంది. నేను సపరేట్ గా ఇక్కడ చూసారు కదా, మల్టీ నాజిల్ స్ప్రేయర్ ఒకటి తీసుకున్నాను. అంటే మనకు ఆకుల కింద అడుగు భాగంలో అంతా కూడా చాలా బాగా పనిచేస్తుంది. వర్షం పడినట్లు ఏ విధంగా అయితే పడుతుందో ఆ విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా నేను సపరేట్ గా నాజిల్స్ తీసుకున్నాను. మీకు ఇవి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా తీసుకోవచ్చు. నాకు అవసరాన్ని బట్టి నాజిల్స్ మార్చుకుంటూ ఉంటానండి. ఒక ప్లాంట్ అయితే కొంచెం మామూలు నార్మల్ నాజిల్ ఉంచుతాను, ఇలాగా మార్చుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే మనము హార్డ్ ప్రూన్ చేసేసాము, ఆకులంతా కూడా రిమూవ్ చేసాం కదా. ఇక్కడ 5 లీటర్ల వాటర్ కి 5 గ్రాముల సాఫంగిసైడ్ వేస్తున్నాను. అంటే లీటర్ కి 1 గ్రాము కానీ లేదా 1 స్పూన్ వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ విరజాజి మొక్కల్లో ఎక్కువగా బొబ్బర తెగులు కనిపిస్తూ ఉంటుందండి. అదైతే చాలా డేంజరు. మీరు జాగ్రత్తగా గమనించుకొని ఎప్పటికప్పుడు పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ బొబ్బర తెగులు ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు పిక్ పెట్టాను కదా, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుందండి విరజాజి మొక్క మొత్తము. అలా ఉండడం వల్ల మీకు ప్లాంట్ గ్రోత్ ఉండదు. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు ఆకులంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాఫ్ ఫంగిసైడ్ ని వాటర్ లో కలిపాం కదా, మొత్తము ఇప్పుడు మీరు ఆకులు ఒకవేళ రిమూవ్ చేసేసి ఉంటే ఆకులు కొమ్మలు ఉన్నాయి కదా, కొమ్మలు మొత్తము ఒకవేళ కొద్దిగా ఆకులు ఏవైనా ఉంటే ఆ కొమ్మల కింద అడుగు భాగంలో మొత్తంగా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. మామూలుగా మనము 15 రోజులకు ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ పెస్ట్ ఎక్కువగా ఉందనుకుంటే వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాము. మనము ఎక్కడ స్ప్రే చేస్తాం, పైనే ఆకుల మీద, ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేస్తూ ఉంటాం. మీరు అలా కాకుండా ఎప్పుడైనా సరే ఏ మొక్కలకైనా పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేసేటప్పుడు ఆకుల కింద అడుగు భాగంలో, ఆకుల మీదే కాకుండా కాండం మొదలు దగ్గర నుంచి మొత్తము కొమ్మలు మొత్తము తడిచేలాగా స్ప్రే చేయండి. ఎందుకంటే పెస్ట్ మనకి ఏది రావాలన్నా కిందకి కాండం దగ్గర నుంచే వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కాండము, కొమ్మలు మొత్తం కూడా తడిచేలాగా స్ప్రే చేస్తూ ఉండండి. ఈ ప్రాబ్లం మీకు ఎక్కువగా ఉందనుకుంటే ఈ రోజు మనం స్ప్రే చేసాం కదా, 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు ఇలాగా 2 డేస్ గ్యాప్ ఇస్తూ స్ప్రే చేస్తూ ఉండండి. చాలా మంది ఒకసారి స్ప్రే చేస్తారు, మాకు పోవట్లేదు అంటుంటారండి. ఎప్పుడైనా సరే మనకు పెస్ట్ ఎక్కువగా ఉంది అనిపించింది అంటే వెంటనే 2 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేస్తూ ఉండాలి. మీకు వచ్చిన తర్వాత ఏదైనా సరే మనం కేర్ తీసుకోవడం కంటే కూడా రాకముందే కంట్రోల్ చేసుకోవాలి. వారము ఏ విధంగా అయితే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో అదే విధంగా ఒక రోజు పెట్టుకొని పెస్ట్ కంట్రోల్స్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక్కడ నా దగ్గర అయితే బుష్ వెరైటీ విరజాజులు చాలా ఉన్నాయండి. అన్ని కూడా చాలా సేఫ్ గా ఉన్నాయి. చాలా గుత్తులుగా అయితే మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంతకు ముందు చూపించాను కదా, ఆ ప్లాంట్ 4 to 5 years అయిపోయింది అది పెట్టి సేమ్ పార్ట్ లో.
ఒకసారి మాత్రం ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రెయినీ సీజన్ వస్తే నేను ట్రాన్స్ప్లాంట్ చేయాలి. మొక్క బలహీనంగా ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు చూసారు కదా, మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా సరే, ఆకులు తిన్నట్లు ఉన్నా, బొబ్బర తెగులు ఉన్నా ఆకులంతా కూడా రిమూవ్ చేసేసి ప్రూనింగ్ చేసేసి ఈ సాఫ్ ఫంగిసైడ్ని 2 రోజులకు ఒకసారి కంటిన్యూగా స్ప్రే చేస్తూ ఉండండి. మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇది స్ప్రే చేసేటప్పుడు సాఫ్ ఫంగిసైడ్ ఈవినింగ్ టైంలో, అంటే ఉదయం టైంలో కాకుండా సాయంత్రం టైంలో స్ప్రే చేయండి. అలాగే ఆకుల పైన, ఆకుల కింద అడుగు భాగంలోనే కాకుండా మొత్తం స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత మొక్క మొదట్లో కూడా, అంటే లీటర్కి మనం ఇంతకుముందు 1 గ్రామ్ కలుపుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీలో కలుపుకొని మొక్క మొదట్లో కూడా పోసేసేయండి. మొక్క మొదట్లో కూడా వారానికి ఒకసారి పోయండి. చూసారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో పువ్వులు. ఈ ప్లాంట్స్ అయితే మన దగ్గర సేల్కి ఉన్నాయండి. ఇలా గుత్తులు గుత్తులుగా ఎప్పుడూ పూస్తూ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఇంతకుముందు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్లో అడగండి. మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.